ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం బతుకమ్మ సంబరాలను వీక్షించడానికి శిల్పారామానికి విచ్చేశాం. ఇక్కడ మహిళలు, పిల్లలందరూ ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి బతుకమ్మ చుట్టూ ఆడి పాడి అలరించి వాళ్ళందరూ నృత్యాలు కోలాహలంగా చేస్తున్నారు. చూద్దాం పదండి, ఆలస్యం చేయకుండా బతుకమ్మ సంబరాలు ఇక్కడ శిల్పారామంలో ఎలా జరుగుతున్నాయో. పచ్చని పువ్వుల్లారా, పాడే కమ్మని కోయిల్లారా, భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు, నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే, గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే, సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే, కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే, ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే, అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా, పారే సెలయేరుల్లారా రారండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా, పాడే కమ్మని కోయిల్లారా, నిత్యం భక్తి పరవశమే పొందండి. ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా, మంగళహారతి పట్టి మాతో కదలండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా, పాడే కమ్మని కోయిల్లారా, భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు, నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో,
పైడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు కలకల కలకల తోరణాలు మిలమిల మెరుపుల కోటి దీపాలు ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి ముందుగా ఇక్కడ ఉన్న మహిళలు చిన్నపిల్లలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చెప్పండి అమ్మా, ఇవాళ మీరు ఇక్కడ శిల్పారామంలో బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నిన్న ఎంగిల్ పూలతోని స్టార్ట్ అయింది బతుకమ్మ. ఈ రోజు అటుకుల బతుకమ్మ. అందరం కలిసి ఇక్కడ మంచి రంగురంగు పూలతో బతుకమ్మలు వేరించి అందరు కలిసి చక్కగా ఆడి పాడి నిమజ్జనం చేస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి చాలా చేసుకుంటున్నారు? 20 years నుంచి ఇలాగే జరుగుతుంది బతుకమ్మ ఫెస్టివల్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎక్కడెక్కడ నుంచి విజిటర్స్ కూడా చాలా బతుకమ్మ ఆడడానికి మెయిన్ వస్తారు ఇక్కడికి. శిల్పారామం అంటే మెయిన్ బతుకమ్మ కంపల్సరీ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అందరూ. అందుకే మేము కూడా వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ మంచిగా బతుకమ్మ ఆడే విధంగా అన్ని ఇక్కడ ప్రోగ్రామ్ కరెక్ట్గా అవుతుంది. మాకు శిల్పారామం తరఫు నుంచి కూడా మాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మా తల్లిగారి ఇల్లు కూడా మేము మరిపించేలాగా ఇక్కడ చాలా బాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు మేము ఆంధ్ర నుంచి వచ్చాం మేడం. ఇక్కడ బతుకమ్మ పండుగ అంటే మాకు ఎంతో సంతోషంగా మా పిఆర్ఓ మేడం గారు, మా సార్లు అందరూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి 15-16 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే బ్రతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. అందరం కూడాను చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. అందరికీ శుభాకాంక్షలు అమ్మ. చూశారు కదా, శిల్పారామంలో మహిళలు పిల్లలు అందరూ కలిసి ఎంతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలస